తెలంగాణ రాష్ట్ర సమితితో దోస్తీకి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సీరియస్గా ప్రయత్నిస్తోందంటే అవును అన్నటువంటి సంకేతం వినబడుతోంది. ఇక్కడ క్రిందటిసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీల పొత్తు కుదరకపోవడానికి లేదా 2014లో కూడా అక్కడ కేసీఆర్తో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకి భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది ఇంటర్నల్గా. ఆ సమయంలో ఇద్దరు కూడా వద్దంది మైనారిటీ ఓట్లకు సంబంధించి ప్రాబ్లం అని. అందులో అత్యధిక ప్రాబ్లం తెలంగాణలోని మైనారిటీ ఓట్లకు సంబంధించి. ఇప్పుడు లెక్క చూసుకుంటే ఎంఐఎం మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి సీటు వాళ్లే గెలుస్తున్నారు. మిగతా ప్రాంతాలలో అన్ని చోట్ల టీఆర్ఎస్ గెలవాలంటే మొన్నటి చంద్రబాబు ప్రచారం వల్ల చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అవుతారన్నటువంటి సెంటిమెంట్ కారణంగా వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు టీఆర్ఎస్కి రాదు. ఆటోమేటిక్గా గట్టి పోటీగా అటు కాంగ్రెస్ ఉంటుంది. ఇంకో పక్కన మోడీ ఇంపాక్ట్ చూపెడుతూ ఇటు బీజేపీ కూడా లైన్లోకి దిగుతుంది. అట్లాంటి సందర్భంలో ట్రయాంగులర్ ఫైట్ అయితే కనుక అది కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని చూపించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తుకి ప్రయత్నిస్తోంది. అయితే కేసీఆర్కి భవిష్యత్తులో కూడా మైనారిటీ ఓట్లు ఎంఐఎంతో స్నేహం కావాలి. ఇక్కడ ఎంఐఎంఏ టీఆర్ఎస్కి అడ్డం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎంఐఎం సహకారంతో మైనార్టీలకు సంబంధించినటువంటి కొన్ని పనులు చేసుకొస్తే నిదానంగా అది టీఆర్ఎస్కి ఓట్ బ్యాంక్ కింద మలుచుకుందాం. అదే సందర్భంలో మైనార్టీలలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రాకుండా చేయడానికి వాళ్ళు ఉంటే బెటర్ అన్నటువంటి ఉద్దేశంతోనే ఎవరైనా సరే ఇంతకుముందున్న ముఖ్యమంత్రులు ఎంఐఎంతో స్నేహంగా ఉన్నంతసేపు అక్కడ ఏ గొడవలు జరగలేదు. లేకపోతే గతంలో అల్లకల్లోలాలు జరిగినటువంటి సందర్భం. ఇక్కడ తమ మాట ముఖ్యమంత్రులు ఎన్నరంటే మతకల్లోలాలకు సంబంధించినటువంటి అంశాల ద్వారా ప్రెషర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అలాంటి వాతావరణం రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే కేసీఆర్ ఎంఐఎంతో స్నేహం కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంఐఎంని కాదని బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడతారా అనేటువంటిది కేసీఆర్ చేతిలో ఉంది. సీట్లు పెరగాలి అనుకుంటే ఈ యాంగిల్లో ఉంటుంది. లేదు ఓపెన్ పోటీకి సిద్ధము, భవిష్యత్తులో మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం అనుకునేట్టయితే కనుక కంటిన్యూటీ అనుకునేట్టయితే కనుక పొత్తు జరగకపోవచ్చు. ప్రయత్నం మాత్రం బీజేపీ అధిష్టానం వైపు నుండి జరుగుతోందన్నటువంటిది వినబడుతున్నటువంటి సమాచారం.